హాయ్ హలో వెల్కమ్ నేను మీ సంజయ్. ఎన్నికలు ఐపీఎల్ హడావుడి దెబ్బకి సినిమా థియేటర్లన్నీ వెలవెలబోతున్నాయి. పెద్ద సినిమాలు రిలీజ్ లేక చిన్న సినిమాలకి ఆడియన్స్ రాక థియేటర్లోకి కోలుకోలేని దెబ్బ పడింది. దీంతో ఇటీవల సింగిల్ స్క్రీన్ థియేటర్లకు 10 రోజులు క్లోజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. తాజాగా తెలంగాణ ఫిలిం ఎగ్జిబిటర్లు మీడియా సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఎగ్జిబిటర్లకు అనుకున్న విధంగా నిర్మాతలు పర్సెంటేజ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అద్దె ప్రతిపాదిక ఇక నుంచి సినిమాలు ప్రదర్శించమని, మల్టీప్లెక్స్ తరహాలో పర్సెంటేజ్లు చెల్లించాల్సిందని తెలిపారు. లేదంటే సినిమాలు ప్రదర్శించేది లేదని తేల్చి చెప్పారు. దీనిపై నిర్మాతలు జూలై 1 లోపు ఏ విషయం చెప్పాలని గడువు కూడా ఇచ్చారు. ఈ మేరకు తెలంగాణ థియేటర్ల సంఘం అధ్యక్షుడు విజేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. నిర్మాతలు పర్సెంటేజ్లు చెల్లించకపోతే సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడక తప్పదు. గత 10 ఏళ్లలో 2000 సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసేశారు. కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు సినిమా వ్యాపారాన్ని జూదంగా మార్చేశారు. బెనిఫిట్ షోలు, అదనపు ఆటలు మోసాలకు తెర తీశారు. అందుకే ఇక నుంచి బెనిఫిట్ షోలు, అదనపు ఆటలు ప్రదర్శించాం. అన్ని సినిమాలను పర్సెంటేజీ విధానంలోనే ఆడిస్తాం. జూలై 1 వరకు తెలుగు సినీ నిర్మాతలకు గడువు ఇస్తున్నాం. ఆ లోపు నిర్మాతలు మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. అయితే కల్కి, పుష్ప 2, గేమ్ చేంజర్, భారతీయుడు చిత్రాలకి మాత్రం పాత పద్ధతిలోనే ప్రదర్శిస్తాం అంటూ విజయేందర్ రెడ్డి చెప్పారు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.